ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. ఈ ఫెలిక్స్ ఎవరు? ఈయనతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు ప్రసంగించారు? అప్పుడతడు అనే మాట చూస్తున్నాము. అతడు ఎవరు అనగా అపోస్తలుడైన పౌలు గారు కైసరయలో చెరసాలలో ఉన్నారు. ఇక్కడ ఫెలిక్స్ అనేటువంటి అధిపతి, రోమీల చేత నియమించబడినటువంటి అధిపతిగా ఆయన కైసరయలో ఇక్కడ పౌలును విచారణ చేస్తున్నాడు. యూదయకు అధిపతిగా ఉన్నాడు ఫెలిక్స్. ఫెలిక్స్ అనే మాటకు శ్రేయస్కరము అని అర్థము. ఈ ఫెలిక్స్ గురించినటువంటి అధ్యాయాలు 2 మనం అపోస్తలుల కార్యాల్లో చూడగలము. 23 మరియు 24 అధ్యాయాల్లో ఇతని గురించినటువంటి ప్రస్తావనను మనం చూస్తున్నాము. ఇతను ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఈయన కుటుంబ నేపథ్యము, ఈయన గురించిన విషయాలు బైబిల్లో అంతగా మనకు తెలియకపోయినప్పటికీ ఇతను ప్రారంభంలో ఒక బానిసగా ఉన్నాడంట. అయితే క్రమక్రమంగా ఎదిగి ఈ క్లౌడియస్ సీజర్ చేత గవర్నర్ పదవిని ఈయన పొందుకున్నాడు. అయితే ఈ రోమా చరిత్రకారుడు టాసిటస్ అనేటువంటి ఒక రోమన్ చరిత్రకారుడు ఫెలిక్స్ గురించి ఒక 2 మాటలు రాశాడు. ఏమన్నాడంటే, ఫెలిక్స్ ఎంతో క్రూరమైన, నీచమైన అధిపతి అని అభివర్ణించాడు. ఎందుకంటే ఇతడు కైసరయలో వేలాది మంది యూదులను ఊచ కోత కోయుటకు అనుమతించాడు. అలానే అనేక వేల మంది యూదుల గృహాలను కూడా రోమా సైనికులు దోచుకొనుటకు ఈయన అనుమతించాడు. అయితే ఈయన పరిపాలనలో ప్రజలకు ఎటువంటి క్షేమం గాని, శాంతి గాని, భద్రత గాని లేదు. ఇది వాస్తవమైన విషయం. అయితే తన యొక్క అధికారమును బట్టి ఇక్కడ పౌలును ఆయన విచారణ చేయించున్నప్పుడు పౌలు గారు చాలా ముక్కుసూటి మనిషి, చాలా ధైర్యస్తుడు. ఆయన దేవుని గురించి ప్రసంగిస్తూ తన గురించి తాను చెప్పుకుంటూ చివరికి ఆయన ఎంతో ధైర్యంగా 3 మాటలను చాలా చక్కగా ప్రస్తావించాడు. దేని గురించి మాట్లాడాడంటే మన ధ్యాన వచనంలో చూసినట్లుగా నీతిని గురించి మాట్లాడాడు, ఆశా నిగ్రహముల గురించి మాట్లాడాడు, 3వదిగా రాబో దేవుని విమర్శన గురించి మాట్లాడాడు. ఎందుకు పౌలు గారు ఫెలిక్స్ ముందు ఈ 3 మాటలు ప్రస్తావించాడు, ఈ 3 మాటల గురించి ప్రసంగించాడు అని మనం చూసినట్లయితే ఆ ఫెలిక్స్ యొక్క జీవితంలో ఎక్కడ కూడా నీతి అనేది లేదు. అవినీతిమయమైన ఆయన జీవితం. 2వదిగా తన జీవితంలో ఆశా నిగ్రహానికి చోటు లేదు. నిగ్రహము తప్పి తన జీవితంలో అనేకమైనటువంటి పాపాలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. 3వదిగా రాబో విమర్శల గురించి మాట్లాడేసరికి ఆయనకు చాలా భయం వేసింది. దేవుని యొక్క తీర్పులో నిలబడవలసిన పరిస్థితి ఉంది. నీతిని తప్పి జీవించినప్పుడు, ఆశా నిగ్రహాన్ని కోల్పోయి జీవించినప్పుడు మనం చేసినటువంటి పనులను బట్టి దేవుని ముందు రాబో విమర్శలు, తీర్పులో మనం అందరం కూడా నిలబడవలసిన పరిస్థితి ఉంటుంది, ఎవరైనా సరే. ఈ మాటలు వినగానే ఫెలిక్స్కు భయమైపోయింది. భయపడి ఇప్పటి వరకు ఇంకా చాలు, నాకు మరల సమయం ఉన్నప్పుడు నేను పిలిపించుకుంటాను అని చెప్పి పౌలు గారిని పంపించాడు. వాస్తవానికి ఫెలిక్స్కు అదొక మంచి అవకాశం, యేసుక్రీస్తుల వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించడానికి. ఎందుకంటే దేవుడు ప్రతి వారి ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. అందరినీ అంతటా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన యొక్క సహనాన్ని కూడా చూపిస్తున్నాడు. ప్రతి వారు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ అవకాశాన్ని
ఫెలిక్స్ సద్వినియోగం చేసుకోలేదు. పైగా దానిని వాయిదా వేశాడు. ఇప్పటికి చాలు, నాకు సమయం ఉన్నప్పుడు మరలా నేను పిలుస్తాను అని వాయిదా వేశాడు. వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే విన్నాడో సానుకూలంగా ఆ వాక్యంకు ఆయన స్పందించలేదు. తర్వాత పౌలు యొక్క మాటలను మరి ఒప్పుకోలేక, అవును ఇది వాస్తవము, నేను ఒప్పుకుంటున్నాను, యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తున్నాను అనే దానికి బదులుగా భయపడిపోయాడు. అనగా మరి అంగీకరించేటువంటి ఆ గుణం, ఆ లక్షణం ఆయనలో లేకపోయింది. పౌలు సందేశం విన్న వెంటనే ఆధ్యాత్మిక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. మరి ఇన్ని విధాలుగా ఈయన మరి వాయిదాలు వేసుకుంటూ, అసౌకర్యానికి గురవుతూ, భయపడిపోతూ, అర్థం చేసుకోలేక, మరి సానుకూలంగా ప్రతిస్పందించలేక పౌలు గారిని పంపించి వేశాడు. అంటే మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తుంటాడు. మనం యేసు ప్రభువుల వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలని, తన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని, తను ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం మనము అంగీకరించాలని, మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు సజీవుడైన దేవుడు. మరి ఆయనను మన హృదయంలో అంగీకరించినప్పుడు, మనము నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుచున్నది. మనం ఆ రాబో తీర్పును మనము తప్పించుకుంటాము. మనం నిత్యరాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటాము. అంతటి ధన్యతను యేసయ్య మనకు అనుగ్రహిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇంకా సమయం ఉన్నది, నా వయసు ఏమైంది, నేను చిన్న వయసులో ఉన్నాను కదా, నేను చాలా పెద్ద వయసు అయినప్పుడు యేసయ్యను అంగీకరించవచ్చు, అంతవరకు నా జీవితాన్ని నేను మరి ఎంజాయ్ చేస్తాను అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది మరి ఇప్పుడే కదా విన్నాము, కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది యవనస్తులైన బిడ్డలు కూడా మరి ఈ లోకాశలకు ఆకర్షితులై మరి రక్షణ అనేటువంటి నావలోనికి రాకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఈ దినమే రక్షణ దినము అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొద్దకు వచ్చినటువంటి దేవుని వాక్యమును మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. ఈ దినమే దేవుడు నిన్ను పిలిస్తే ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ దినమే అనుకూల సమయము. ఇప్పుడే మన పాపంలో నొప్పుకొని యేసయ్యను మన రక్షకునిగా అంగీకరించుదాము. నిత్య రాజ్య వారసత్వాన్ని మనం పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం విన్న వారు ఎంత మాత్రం కూడా వాయిదాలు వేయకుండా, తిరిగి ఆలోచిస్తామని నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా, నిన్ను రక్షకునిగా అంగీకరించి నీ బిడ్డలుగా ప్రభు నిత్యరాజ్య వారసత్వం పొందుకొనుటకు నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.